ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ సెకండరీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. మొత్తం మనకి 3712 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్రంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరచుగా నోటిఫికేషన్లు ఇస్తుంటుంది. అందులో ఇదొకటి. ఈ నోటిఫికేషన్ పేరు వచ్చేసి మనకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్. ఇంటర్మీడియట్ వాళ్ళ కోసము ఇది ఉంటుంది. డిగ్రీ వాళ్ళ కోసమేమో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాన్ని CGL అంటాం. ఇది CHSL. ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి జాబ్ నోటిఫికేషన్ మెటీరియల్ మీకు ఎప్పటికప్పుడు అందుతుంటాయి. ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఇది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 పరీక్ష పేరు. ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి 3 రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఒకటి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ LDC, డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A. ఈ 3 రకాల పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూడండి, ఇంటర్ లేదా తత్సమాన అన్నారు. ఇంటర్మీడియట్ కానీ దానికి సమానమైనటువంటి కోర్సు కనుక మీరు పాస్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 2024 ఆగస్టు 1 నాటికి, ఇక్కడ చూడండి మీరు 2024 ఆగస్టు 1 నాటికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఇప్పుడంటే మొన్న సెకండ్ ఇయర్ రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, కల్చరల్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకి మాత్రం ఇంటర్ సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ. డేటా ఎంట్రీ ఆపరేటర్ మీరు చూడండి ఇక్కడ ముఖ్యంగా వీటిలో అంటే కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రము వీళ్ళు మాత్రమే అర్హులు. ఎవరు? ఇంటర్ సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టు. మిగతా పోస్టులకు ఎవరైనా అర్హులు, ఎనీ గ్రూపు సరిపోతుంది. ఇక ఏజ్ వస్తే 2024 ఆగస్టు 1 నాటికి చూస్తారు. 18 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. అంటే మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 27. ఇక్కడ SC STలకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 32 years వరకు ఉంటుంది. OBCలకు అయితే 3 ఏళ్ళు, అంటే 30 years వరకు రాసుకోవచ్చు. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే 10 to 15 years అని ఇక్కడ గరిష్ట వయోపరిమితిలో సడలింపులకు డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి. అది మీరు డీటెయిల్ నోటిఫికేషన్ మీకు లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, అక్కడ చూడండి. శాలరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు బేసిక్ ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి అయితే ఇక్కడ LDC కానీ JSA పోస్టులకి 19,900 బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు DA కానీ HRA అలవెన్స్లన్నీ కలుపుకుంటే దాదాపు ఒక 35,000 40,000 దాకా మీకు 40,000 దాకా అయితే శాలరీ, స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సేమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకొంత ఎక్కువ ఉంటుంది. 25,000 బేసిక్ అంటే ఇక్కడ దాదాపుగా ఒక 50,000 పైన మీరు శాలరీ అయితే తీసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A ఇక్కడ వచ్చేసి మీకు దగ్గర 60,000 శాలరీ అయితే మీకు తీసుకోవచ్చు ఈ బేసిక్లో. రైట్. సెలక్షన్ ప్రాసెస్ మనకు గమనిస్తే అభ్యర్థులు ఇక్కడ 3 pagesలో టెస్ట్ కండక్ట్ చేస్తారు. 3 దశల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 3 దశలను మనం ఏమనొచ్చు అంటే ఫస్ట్ టైర్ 1 ఉంటుంది, తర్వాత టైర్ 2 ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ టైర్ 1 చూస్తే మనం ఇక్కడ ఏముంటాయంటే మనకి టైర్ 1 పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 60 minutes మీకు టైం ఇస్తారు. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు వచ్చేసి మనకి 200 marks ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఇక్కడ నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి, మీరు గమనించండి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ½ మార్కు కోత విధిస్తారు. టైర్ 1 సిలబస్లో మీకు ఏమున్నాయి? జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రశ్నలన్నీ వర్బల్, నాన్ వెర్బల్ తరహాలో ఉంటాయి. అంటే ఇదంతా జనరల్ ఇంటెలిజెన్స్ విభాగం. టైర్ 1 సిలబస్ కనుక మీరు గమనిస్తే ఇవన్నీ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్ ఎక్కువ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, ఇక జనరల్ స్టడీస్ అంతా ఇక్కడ. అంటే ఈ 4 ఏరియాస్ నుంచి అయితే మీకు టైర్ 1లో ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. ఇక టైర్ 2 కనుక గమనిస్తే నిర్దేశించిన అర్హత, అంటే టైర్ 1లో ప్రతిభ చూపినటువంటి అభ్యర్థులను టైర్ 2కి ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ 3 సెక్షన్లు ఉంటాయి టైర్ 2లో. 3 సెక్షన్లు చూడండి, ప్రతి సెక్షన్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ సెక్షన్ 1లో మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్, ఇది మాడ్యూల్ 1, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్ 2 ఫస్ట్ సెక్షన్లో. సెక్షన్ 2లో మళ్ళీ ఇది
3 సెక్షన్లు కదా. సెక్షన్ 1లో మీకు ఉండేది మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సెక్షన్ 2లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సెక్షన్ 2లో. తర్వాత జనరల్ అవేర్నెస్. తర్వాత సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటాయి. ఇక్కడ సెక్షన్ 3లోని మాడ్యూల్ 2 మినహా మిగతా ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. టైర్ 2 పరీక్షకి మొత్తం 405 మార్కులు అయితే ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. సెక్షన్ 1కి 180, సెక్షన్ 2కి 180, సెక్షన్ 3కి 45 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లోని మాడ్యూల్ 1 ప్రశ్నలకు నెగటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. సేమ్ తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఇక్కడ 1 మార్క్ అయితే కట్ చేస్తారు. అక్కడ టైర్ 1లో హాఫ్ మార్క్. టైర్ 2 పరీక్షలో అన్ని సెక్షన్లలో తప్పనిసరిగా నిర్దేశించిన అర్హత మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 2లో నిర్దేశించిన అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ దశకైతే మరి వెళ్తారు స్కిల్ టెస్ట్కి. ఇక్కడ మీరు చూడండి, స్కిల్ టెస్ట్లో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అంటే మెరిట్లో దీన్ని అయితే పరిగణలోకి తీసుకోరు, కానీ దీంట్లో క్వాలిఫై కావాలి. ఇందులో మీకు పోస్టును అనుసరించి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డేటా ఎంట్రీకి సంబంధించి ఇక్కడ స్పీడ్ టెస్ట్లో 60 నిమిషాల్లో మీరు 8000 పదాల కీను కంప్యూటర్లో ఎంటర్ చేసే వేగం అయితే ఉండాలి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. అయితే ఇంగ్లీష్లో ఇచ్చిన ప్యాసేజ్ను తప్పులు లేకుండా 15 నిమిషాల్లో 2000 నుంచి 2200 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఆధారంగా ఈ విభాగంలో అర్హతను నిర్ణయిస్తారు. 15 మినిట్స్లో ఇన్ని పదాలు మీరు టైప్ చేయాలి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు నిర్వహించే స్పీడ్ టెస్ట్లో గంటకు 15,000 పదాలను కంప్యూటర్లో ఎంటర్ చేసే వేగం అయితే ఉండాలి. ఇంగ్లీష్లో ఇచ్చిన ప్యాసేజ్ను తప్పు లేకుండా 15 నిమిషాల్లో 3,700 నుంచి 4,000 పదాలను టైప్ చేసే సామర్థ్యం ఆధారంగా ఈ విభాగంలో అర్హతను నిర్ణయిస్తారు. ఇక టైర్ 1, టైర్ 2 టెస్టులు క్వాలిఫై అయిన ఎల్డీసీ, జేఎస్సీ ఉన్నాయి కదా అభ్యర్థులకు, వీరికైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకేమో డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు ఈ పరీక్షకు ఏ మాధ్యమం అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ దేంట్లో హాజరవుతున్న విషయాన్ని మీరు అప్లై చేసేటప్పుడే పేర్కొనాలి. టైపింగ్ టెస్ట్ను కూడా కంప్యూటర్ మీదనే కండక్ట్ చేస్తారు. అభ్యర్థులు వారు ఎంచుకున్న మాధ్యమం ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. దాని ప్రకారము నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైపింగ్ వేగం అయితే ఉండాలి. అంటే గంటకు 10,500 ఇంగ్లీష్ కీ డిప్రెషన్స్ లేదా 9,000 హిందీ డిప్రెషన్స్ ఉండాలి. ఈ వేగాన్ని 10 నిమిషాల ఆధారంగా లెక్కించి అర్హతను నిర్ణయిస్తాను. 10 మినిట్స్ సగటు తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అందులో కూడా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు వీళ్ళెవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉమెన్కి అందరికి కూడా ఫీజు లేదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో మీకు హైదరాబాద్ ఉంది, ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, తెలంగాణలో వరంగల్ ఉంది, హైదరాబాద్ ఉంది. మళ్ళీ ఏపీలో కాకినాడ, తెలంగాణలో కరీంనగర్, ఏపీలో కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల ఇవి మీకు సెంటర్స్గా ఉన్నాయి. ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేటు మే 7 వరకు ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు మే 8 వరకు ఉంది. టైప్ 1 ఎగ్జామ్ మీకు జూన్, జూలైలో కండక్ట్ చేస్తారు. టైప్ 2 డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి మీరు, ఇది వెబ్సైట్ అడ్రస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు దీంట్లోకి వెళ్తే మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. అక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. దాంట్లో ఒక్కసారి మీ అర్హతలు, మీకు నిర్దేశించిన కండిషన్స్ అన్నీ కూడా చూసుకొని అప్లై చేయండి. మంచి నోటిఫికేషన్ ఇది. ఇంటర్మీడియట్ తోటి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను పొందొచ్చు. ఒకసారి మీకు ఈసారి రాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ టైం, ఎందుకంటే ఇవి చాలా పడుతుంటాయి, ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత కూడా మీరు రాసుకోవచ్చు ఇలాంటి నోటిఫికేషన్లు, సిజిఎల్ రాసుకోవచ్చు. సో దానికి కూడా ఇదే సిలబస్ కాబట్టి ఆల్మోస్ట్ ప్రాసెస్ కూడా ఇదే ఉంటుంది కాబట్టి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి విభాగం, ఏ విభాగం నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు టైర్ 1లో, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25, మొత్తం 200 మార్క్స్కి అయితే మీకు టైర్ 1 కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టైర్ 2లో 405 మార్కులకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్కి మీకు స్పీడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్ వీటి ఆధారంగా సెలెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి మీరు. ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇచ్చే దాదాపు అన్ని నోటిఫికేషన్లో మెయిన్ పిల్లర్స్ ఏవి అంటే ఇవే 4 సబ్జెక్టులు. ఈ 4 ఏరియాస్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక సెంట్రల్ జాబ్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సిలబస్ కూడా దాదాపు ఇదే ఉంటుంది, మీరు గమనించండి. సో అందుకే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్స్ అనుకోవచ్చు. సో ఇలాంటి నోటిఫికేషన్లు మరిన్ని మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి.